ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఏ ఏజ్ నుంచి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిదంటారు అసలు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏ ఏజ్ అనేది ఇప్పుడు చిన్న పిల్లలకి కొంచెం స్పెసిఫిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. చిన్న పిల్లల్లో ఇప్పుడు 1 year నుంచి 11 years ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయినప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్తాము. సో అది ఆ పిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ పిల్లల ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్, దానికి తగిన ట్రీట్మెంట్ ట్రీటింగ్ చేసే డాక్టర్ తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో అది వాళ్ళు ఫాలోఅప్లో ఉంటే అది రికవర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 30 years ఇప్పుడు అంటే 40 years అన్నారనుకోండి, 30 to 40 years వాళ్ళు డయాబెటీస్కి బీపీకి స్క్రీన్ చేయించుకోవాలి. ఓకే, మోర్ దెన్ 40 years యువర్ అట్ రిస్క్ అన్నట్టు, డయాబెటీస్కి రిస్క్, బీపీకి రిస్క్. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఈ యాన్యువల్గా ఒక షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c వన్స్ ఇన్ 3 months ఇవన్నీ చేయించుకుంటే మీకు షుగర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అమ్మ నాన్నకి షుగర్, బీపీ ఉన్నాయి, సో వాళ్ళు కొంచెం అర్లీగా 40-35 అలా చేయించుకుంటే బెటర్ అన్నట్టు. ఎందుకంటే అట్లీస్ట్ ఎవరైనా మోర్ దెన్ 40 years ఉన్నారో, ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ప్లస్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయి, వాళ్ళ BMI కొంచెం ఒబేసిటీ ఉన్నారు, సో వాళ్ళు చేయించుకుంటే బెటర్ స్క్రీన్ చేయించుకుంటే. ఇంకా ఆల్రెడీ డయాబెటీస్, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఇయర్లీ వన్స్ వాళ్ళు ట్రీటింగ్ చేసే ఫిజిషియన్ని అడిగి వాళ్ళ క్రియాటినిన్ యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే క్రియాటినిన్ ఎంత ఉంది, క్రియాటినిన్ బేసిస్ మీద వాళ్ళ బాడీ వెయిట్ ప్లస్ ఏజ్, దాన్ని బట్టి మనము EGFR అంటాం. అంటే వాళ్ళ ఫంక్షన్ చేసే కిడ్నీ ఎంత పర్సెంటేజ్ అనేది వాళ్ళు అడగాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. అప్పుడు వాళ్ళకు కొంచెం ప్రివెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా, సో అది కూడా చూసుకుంటే బెటర్ అన్నట్టు.